హాయ్ ఎవరివన్. ఇదేంటంటే చిన్న అప్డేట్ వీడియో అండి. ఎక్వేరియంలో మనకి ఎలక్ట్రికల్ సప్లై వల్ల ఎక్విప్మెంట్ ఎలా ఫెయిల్ అవుతుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వీడియో. ఇంత ముందు కూడా ఎలక్ట్రికల్ షాక్ గురించి మీకు చెప్పాను, ఒక వీడియో కూడా తీసి పెట్టాను చిన్న ఎక్వేరియంలోది. పెద్ద ఎక్వేరియంలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ప్లగ్ బాక్స్ అండి, నా ప్లగ్ బాక్స్. దీనికి బయట నుంచి నేను సప్లై ఇచ్చాను, అంటే స్విచ్ ఆన్ చేసి పెట్టాను. అంటే ఈ ప్లగ్ బాక్స్లోకి ప్రజెంట్ కరెంట్ వస్తుంది. ఇదిగోండి ఇదిగోండి ఒక దాంట్లో లైట్ వెలుగుతుంది, ఇంకో దాంట్లో లైట్ వెలగట్లే. యాక్చువల్గా అయితే అట్లా వెలగకూడదు, కానీ ఈ ప్లగ్ బాక్స్ ఏంటంటే డిజైన్ అట్లా చేసేస్తారు. ఈ ప్లగ్ బాక్స్లు అన్నీ అంతే ఉంటాయి. ఏదైనా సరే ఒక దాంట్లో లైట్ వెలుగుతుంది, ఇంకో దాంట్లో లైట్ వెలగట్ల. ఓకే, ఆఫ్ చేశాను, లైట్ వెలగట్ల. ఇప్పుడు ఆన్ చేశాను, అంటే ఈ ప్లగ్ బాక్స్లోంచి మనం ఇందులో పెడితే బయటకు సప్లై తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఒక దాంట్లో లైట్ వెలుగుతుంది, ఇంకో దాంట్లో లైట్ వెలగట్ల. ఒక దాంట్లో లైట్ వెలుగుతుంది, చూడండి కొంచెం మీకు టెక్స్ట్ కనపట్లేదు అంటే ఓకే. ఇదిగోండి లైట్ వెలుగుతుంది, లైట్ వెలగట్ల. ఆఫ్ చేశాను, లైట్ వెలుగుతుంది, లైట్ వెలగట్ల. ప్లగ్ బాక్స్ బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ప్లగ్ బాక్స్లో ఎక్కడ న్యూట్రల్ బ్రేక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఆఫ్ కండిషన్లోనే ఉంది, ఇది ఆఫ్ కండిషన్లోనే ఉంది. సరే, ఏదైనా సరే ఇది ఆఫ్ కానీ ఆన్ కానీ ఆఫ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ ప్లగ్ బాక్స్ ఇంకోటి ఉంది కదా, మెయిన్ది పెద్దది అది పెడుతున్నాను. సరే, బ్లాక్ కలర్ ఉన్నాను, ఇది బ్లాక్ కలర్ స్విచ్ అండి. ఓకే, ఇది ఆఫ్ చేసే ఉంది. ఓకే, ఆఫ్ చేసే ఉంది అంటే ఇందులోంచి ఇంకా కరెంట్ అనేది బయటకు రావట్లా. అది ఎలా అంటే ఈ పెద్ద ప్లగ్ బాక్స్ చూడండి, ఈ పెద్ద ప్లగ్ బాక్స్ ఇదిగోండి, లైట్ వేసాను, లైట్ ఎలగట్ల. అంటే ఆ గ్రీన్ కలర్ ప్లగ్ బాక్స్లో నుంచి, చిన్న ప్లగ్ బాక్స్లో నుంచి దీంట్లోకి మనకు కరెంట్ సప్లై రావట్లా. వస్తే లైట్ వెలగాలి కదా, రావట్లా. కానీ దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటో చూపిస్తాను చూడండి. ఇదిగోండి లైట్ ఇక్కడ వెలుగుతుంది. మామూలుగా అయితే ఏం చేయాలి, ఒక దాంట్లోనే లైట్ వెలగాలి, రెండో దాంట్లో లైట్ వెలగకూడదు. ఆన్ చేసినా ఆఫ్ చేసినా మీకు థంబ్ రూల్ చెప్పాను. ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఒక దాంట్లోనే లైట్ వెలగాలి. యాక్చువల్గా అయితే ఒక దాంట్లో ఆఫ్ చేసినప్పుడు వెలగకూడదు. సరే, ప్లగ్ బాక్స్లో కొన్ని మిస్టేక్ అట్లా చేస్తారు వాళ్ళు, తయారు చేసేవాళ్ళు. ఏదైనా ఒక దాంట్లో లైట్ వెలగాలి, రెండో దాంట్లో లైట్ వెలగకూడదు. రెండిట్లో లైట్ వెలుగుతుంది అంటే దీని యొక్క న్యూట్రల్ బ్రేక్ అయింది. ఇప్పుడు దీనికి పవర్ సప్లై ఇద్దాం. ఇదిగోండి, నేను గ్రీన్ కలర్ ప్లగ్ బాక్స్ స్విచ్ ఆఫ్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు ఆన్ చేశాను. అంటే గ్రీన్ కలర్ ప్లగ్ బాక్స్లో నుంచి పెద్ద ప్లగ్ బాక్స్ కరెంట్ సప్లై ఇచ్చా. ఇప్పుడు ఈ పెద్ద కలర్ ప్లగ్ బాక్స్లో ఇది చూడండి, ఆన్ చేస్తే ఇటు పక్క లైట్ వెలుగుతుంది, మీకు కనపడుతుంది. ఇదిగోండి లైట్ ఆన్ ఆఫ్. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఒక దాంట్లో లైట్ వెలుగుతుంది, రెండో దాంట్లో కూడా లైట్ వెలుగుతుంది. మళ్ళీ రెండిట్లో లైట్ వెలుగుతుంది, చూసారా? ఆన్ చేసినా ఆఫ్ చేసినా రెండిట్లో లైట్ వెళ్తుంది. ఇందా చెప్పింది, ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఒక దాంట్లో లైట్ వెలగాల, రెండిట్లో వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు ఆన్ చేసాం అంటే పవర్ సప్లై ఉంది కాబట్టి మిగతా ఎక్విప్మెంట్కి ఇచ్చాం. ఇదిగోండి, ఇందులో లైట్ వెలగట్లా, చూడండి ఇందులో లైట్ వెలగట్లా. నా టెస్ట్లో లైట్ వెలగట్లా. ఒక దాంట్లో లైట్ వెలుగుతుంది చూడండి, ఇదిగోండి దీంట్లో వెలుగుతుంది, దీంట్లో వెలగట్లా. న్యూట్రల్ బ్రేక్ అవ్వటం వల్ల ఇది ఆఫ్ చేసున్నప్పుడు రెండిట్లో పవర్ సప్లై వస్తుంది. ఇదిగోండి, ఇది ఆఫ్ చేశాను, రెండిట్లో పవర్ సప్లై వస్తుంది. మరి దీనివల్ల మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, దీని న్యూట్రల్ ఫెయిల్ అయిందని మీకు అర్థమైపోయిందిగా. దీని న్యూట్రల్ ఫెయిల్ అవ్వటం వల్లే రెండిట్లో లైట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎక్విప్మెంట్ ఫెయిల్ అయిందో లేదా ఎలా టెస్ట్ చేద్దాం. ఎక్విప్మెంట్ ఫెయిల్ అయింది, మరి ఎక్విప్మెంట్లో రెండు లైట్లు ఉండవు కదండి మనకు, ఇట్లా రెండు సాకెట్లు ఉండవు కదా, మనకు అది ఫెయిల్ అయిందో లేదా ఎలా తెలుస్తుందని చెప్తే వెనక్కి రండి కొంచెం. ఇదిగోండి, ఇది ఎక్వేరియం కదా, ఇప్పుడు దీంట్లో వాటర్లో పెడుతున్నాను చూడండి, వాటర్లో లైట్ రావట్లా. ఒక్కసారి బ్యాటరీ అండి. ఇదిగోండి, ఇది నా స్కిమ్మర్ ప్లగ్ అండి. ఇది స్కిమ్మర్ ప్లగ్, అన్నీ ఆఫ్ చేసే ఉన్నాయి. స్కిమ్మర్కి నేను పవర్ సప్లై ఇవ్వట్లా, ఆన్ చేస్తే ఆన్ అవుద్ది, ఆన్ చేస్తే ఆన్ అవుద్ది, ఆఫ్. ఇదిగోండి, ఆన్ చేస్తే ఆన్ అవుద్ది, ఆఫ్. ఓకేనా? స్కిమ్మర్కి పవర్ సప్లై ఇలా. ఇప్పుడు చూడండి ఇక్కడ వాటర్లో ఇదిగోండి లైట్గా లైట్ వెలుగుతుంది, చూసారా? టెస్ట్లో లైట్ వెలుగుతుంది, చూసారా? అది ఆఫ్ చేసున్నా సరే నీళ్ళల్లో కరెంట్ పాస్ అవుతుంది అంటే దీని యొక్క ఎర్త్ ఫెయిల్ అయింది, స్కిమ్మర్ యొక్క ఎర్త్ ఫెయిల్ అయింది. ఇప్పుడు కానీ ఇందులో నేను చేయి పెడితే భయంకరంగా షాక్ కొట్టింది. ఓకే, ఇందాక మీకు ఈ ప్లగ్ బాక్స్ గురించి చూపించాను. ఇదిగోండి, స్కిమ్మర్ స్విచ్ ఫస్ట్ తీసేస్తున్నాను. ఆఫ్ చేస్తున్నప్పుడు రెండిట్లో లైట్ వెలుగుతుందండి. ఇదిగోండి, రెండిట్లో లైట్ వెలుగుతుంది. ఆఫ్ చేసినా ఆన్ చేసినా సరే రెండిట్లో లైట్ వెలుగుతుంది. అదే పవర్ సప్లై దీంట్లోంచి మళ్ళీ బయట తీస్తే ఒక దాంట్లోనే వెలుగుతుంది. ఇదిగోండి, ఒక దాంట్లో వెలిగిద్ది. సేమ్ ఇదే ప్రొసీజరు ఇప్పుడు దీనికి కూడా చూపిస్తున్నాను. ఇది ఆఫ్ చేశాను అంటే దీని నుంచి స్కిమ్మర్కి పవర్ సప్లై ఇవ్వట్లా.
స్కిమ్మర్కి పవర్ సప్లై ఇవ్వట్లే, కానీ రెండిట్లో లైట్ వెలుగుతుంది. ఈ ప్లగ్ బాక్స్ యొక్క రెండిట్లో లైట్ వెలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇక్కడ లైట్ మనకు కనిపిస్తుంది చూసారా, టెస్ట్ లైట్ కనిపిస్తుంది చూసారా, నీళ్ళలో కరెంటు పాస్ అవుతుంది. ఇప్పుడు స్కిమ్మర్ ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి స్కిమ్మర్ పని చేస్తుంది. ఒకసారి చూడండి, స్కిమ్మర్ పని చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇందులో కరెంట్ సప్లై రాదు. అంటే ఇప్పుడు చేయబెడితే షాక్ కొట్టదు. ఇప్పుడు మీకు అర్థమవుందా దేంట్లో న్యూట్రల్ బ్రేక్ అయింది అనేది? ఓకే, ప్లగ్ బాక్స్లో న్యూట్రల్ ఫెయిల్ అయింది, మిగతా ఎక్విప్మెంట్లో స్కిమ్మర్లో న్యూట్రల్ ఫెయిల్ అయింది. ప్లగ్ బాక్స్లో నేను స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ రెండిట్లో లైట్ వెలుగుతుంది. అలాగనే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఈ స్కిమ్మర్ గేమ్ నేను పెట్టినట్లయితే నీళ్ళల్లోకి కరెంట్ సప్లై వస్తుంది. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా నీళ్ళల్లో కరెంట్ సప్లై వచ్చి మనకు షాక్ కొడుతుంది. మీకు ఇప్పుడు అర్థమైందా? స్విచ్ ఆఫ్ చేశాను కదా, అయినా ఎందుకు షాక్ వస్తుంది అంటే న్యూట్రల్ బ్రేక్ అయినట్టు. కాబట్టి నేను ఎట్టి బస్సులో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే నా స్కిమ్మర్ తీసేయాలి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు ఆఫ్ చేసింది కదా అని చెప్పేసి, లేకపోతే ఎవరైనా సరే ఆఫ్ చేసినప్పుడు చేయబెట్టచ్చు కదా, జనరల్గా ఇట్లా ఇందులో కానీ చేయబెడతారు. చేయబెడితే వాళ్ళకి షాక్ వస్తుంది. నెక్స్ట్ నేను తీసేయాల్సిన ఎక్విప్మెంట్ ఏంటంటే ఈ ప్లగ్ బాక్స్. ఓకే, దీనికి నేను విడిగా మిగతా ఈ ఎక్విప్మెంట్ అంతా తీసేసి ఈ ప్లగ్ బాక్స్ మార్చాలి. అర్థమైంది కదా? దీనికోసం నేను కొత్త ప్లగ్ బాక్స్ ఒకటి తీసుకొచ్చాను. ఇది 350 రూపీస్ పడింది. దీనికి వైర్ ఇది బిగించాలి. ఇంకొకటి కూడా నేను తీసుకొస్తాను ఇది. ఓకే, మనకు ఏంటంటే మెయిన్ గ్రీన్ కలర్ ప్లగ్ బాక్స్ బాగానే ఉంది. పెద్ద ప్లగ్ బాక్స్లో న్యూట్రల్ ఫెయిల్ అయింది. న్యూట్రల్ ఫెయిల్ అవ్వటం వల్ల మనకు రెండిట్లో లైట్ వెలుగుతుంది. సేమ్ అలాగే ఎక్విప్మెంట్లో ఎక్కడైనా జరిగిందంటే ఆ న్యూట్రల్ ఫెయిల్ అవ్వటం వల్ల స్కిమ్మర్లో జరిగింది. స్కిమ్మర్లో న్యూట్రల్ ఫెయిల్ అయింది. దానివల్ల మనకు వాటర్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కూడా వాటర్లో కరెంట్ పాస్ అవుతుంది, మనకు షాక్ కొడుతుంది. మళ్ళీ స్విచ్ ఆన్ చేసినప్పుడు, పని చేస్తున్నప్పుడు షాక్ కొట్టదు, ఓన్లీ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే కొడుతుంది. ఇది దీని యొక్క మ్యాజిక్. ఓకే, కాబట్టి ఈ ప్లగ్ బాక్స్ వల్ల నా స్కిమ్మర్ కూడా ఫెయిల్ అయింది. దాన్ని తీసేసి కొత్త ప్లగ్ బాక్స్ని ఇప్పుడు నేను బిగిస్తాను. ఏదైనా మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదండి. ఏదైనా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ప్లగ్ బాక్స్ అయినా సరే మీరు ఆన్ చేయని ఆఫ్ చేయని రెండిట్లో లైట్ వెలగకూడదు. ఒక దాంట్లో వెలగాల, ఇంకో దాంట్లో వెలగకూడదు. ఇది థంబ్ రూల్. అలా వెలిగింది అంటే అది ఎక్విప్మెంట్ పాడు చేస్తుంది. ఎక్విప్మెంట్లో కూడా మన నీళ్ళల్లో మీరు ఎక్విప్మెంట్ ఎలా టెస్ట్ చేస్తారంటే ఇంకొకటే మార్గం మనకుంది. నీళ్ళల్లో మన టెస్టర్ పెట్టి చుట్టమే. ఏంటంటే హీటర్ ఉంటుంది, అది నీళ్ళలో ఉంటుంది, దాన్ని మీరు టెస్ట్ చేయలేరు. లైట్ అంటే పైన ఉంటుంది, దాన్ని వదిలేయండి, దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. అది మనకు మిగతా స్కిమ్మర్ కానీ ఇంకా మోటార్ కానీ అయినా సరే నీళ్ళలోనే ఉంటాయి. వాటిని ఎట్లా టెస్ట్ చేయాలి? ఇంకొకటే రూల్, నీళ్ళలో కరెంట్ లీక్ అవుతుందో లేదు చూడాలా. నీళ్ళలో కరెంట్ లీక్ అవుతుందో లేదు ఎట్లా తెలుస్తుంది? మీకు ఆఫ్ చేయండి, సప్లై ఆఫ్ చేయండి. అంటే మీకు ఆన్ చేస్తే మోటార్ పని చేస్తుంది, ఆన్ చేయకపోతే మోటార్ పని చేయదు. ఓకే, ఆన్ చేయలే, మీరు ఆఫ్ చేశారు, మోటార్ పని చేయట్లే, కానీ నీళ్ళల్లోకి కరెంట్ పాస్ అవుద్ది, మీరు చేయబెడితే షాక్ కొడుతుంది. ఓకే, చేయబెడితే షాక్ కొడుతుంది. ఇదే థంబ్ రూల్. అలా మళ్ళీ ఆన్ చేశారనుకోండి, ఎక్విప్మెంట్ పని చేస్తుంది, కానీ చేయబెడితే షాక్ కొట్టదు. ఇది చాలామందికి ఇది అర్థం కాదు. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత షాక్ కొట్టడం ఏంట్రా బాబు, అసలు ఇదేంటి అసలు అర్థమే కావట్లేదు. స్విచ్ ఆన్ చేసినప్పుడు షాక్ కొట్టకపోవటం, ఆఫ్ చేస్తే షాక్ కొట్టడం ఏంది, అసలు ఎంత మ్యాజిక్గా ఉందని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇదే మేజర్ ప్రాబ్లం. ఇంతకుముందు కూడా ఇలాంటి వీడియో ఒకటి పెట్టాను మీకు, చూడండి. ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏదైనా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మన గ్లాస్లో కరెంట్ పాస్ అవుతుంది. దానివల్ల మనం సేవ్ అవుతాం. ఒకవేళ గ్లాస్లో కరెంట్ పాస్ అయిందంటే మొత్తం స్టాండ్ చుట్టుపక్కల మొత్తం వస్తుంది. కాబట్టి గ్లాస్లో కరెంట్ పాస్ కాదు కాబట్టి మనం సేవ్ అనమాట. ఓకే, ఏదైనా సరే జాగ్రత్త చూసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, మీకు ఎలక్ట్రికల్ సప్లై గురించి మొత్తం అర్థమైంది కదా. అంటే ప్రజెంట్ నేను చూపించి ప్రాక్టికల్గా మీకు చెప్పాను. దీని వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బై.